హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీస్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. చూడండి, ఇవి ఏం గుడ్లు అనుకుంటున్నారు? చూడండి, బాతు గుడ్లండి. ఇవి తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వారానికి 2 గుడ్లు మాత్రమే తినాలండి. ఆ 2 గుడ్లు తినడం వల్ల మన బాడీలోకి ప్రోటీన్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి, ఎన్నో ఖనిజాలు వస్తాయండి. ముఖ్యంగా దీనిలో విటమిన్ ఏ అనేటువంటిది ఎక్కువ ఉంటుందండి. తర్వాత విటమిన్ B12 ఉంది, విటమిన్ డి ఉంది, ఐరన్ ఉంది, సెలీనియం ఉంది, తర్వాత విటమిన్ డి కూడా బాగా ఉందండి. విటమిన్ డిని ఏమంటారు తెలుసు కదండి? సూర్యకాంతి విటమిన్ అంటామండి. అంటే సూర్యుని కింద ఉండడం వల్ల మనకు ఈ విటమిన్ బాడీకి చేకూరుతుంది అన్నమాట. ఆ విటమిన్ కూడా దీనిలో పుష్కలంగానే ఉంటుందండి. దీనిలో సి విటమిన్ తప్ప ఇంకా మిగతా అన్ని విటమిన్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి, దీని యొక్క పొర చాలా మందంగా ఉంటుందండి. ఆ పెంకు అనే వైట్ పెంకు ఉంది కదా, అది చాలా మందంగా ఉంటుందన్నమాట. కోడిగుడ్డు పెంకు కంటే ఇది చాలా మందంగా ఉంటుంది. తర్వాత దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఆ యొక్క పచ్చసొన దీనిలో ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దీనిలో పుష్కలంగా ఉంటాయండి. అవి మంచిగా జ్ఞాపక శక్తి రావడానికి ఉపయోగపడతాయి. తర్వాత గుండె కూడా చాలా బాగా ఉంటుంది, మెదడు కూడా చురుకుదనంగా ఉంటుందండి. అంటే ఎవరికైతే జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుందో వారు తింటే మంచి జ్ఞాపక శక్తి వస్తుందన్నమాట. అదేవిధంగా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి. అంటే దీనిలో కెరోటినాయిడ్స్ ఉంటాయి, అమినో యాసిడ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా బాగా ఉంటాయండి. ఇవి దేనికి ఉపయోగపడతాయండి? ఎక్కువగా తినడం వల్ల అలర్జీలు, కండరాల నొప్పులు వస్తాయండి, జుట్టు కూడా రాలిపోతుంది, చర్మ సమస్యలు వస్తాయండి. ఓకేనండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.